ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రభావతి రోహిణి నడుపుతున్న బ్యూటీ పార్లర్ దగ్గరికి వస్తుంది. ఇక బ్యూటీ పార్లర్ దగ్గరికి రావగానే రోహిణికి ఫోన్ చేస్తుంది. నేను బయటే ఉన్నాను, నువ్వు ఉన్నావా అని అడిగితే ఉన్నానత్తయ్య రండి అని చెప్తుంది. అంతలో రోహిణి ఫ్రెండ్ వచ్చి ఏంటే మీ అత్తయ్య ఇక్కడికి వస్తుంది అని అడగడంతో దానిలో తప్పేముంది, తను మామూలుగా వస్తూనే ఉంటుంది కదా అని రోహిణి అంటుంది. అప్పుడు సరే రోహిణి, కానీ ప్రస్తుతానికి ఇది వేరే వాళ్ళది కదా, తను లోపలికి వచ్చిందంటే బ్యూటీ పార్లర్ నీది కాదని తెలిసిపోతుంది కదా అని చెప్తుంది. అప్పుడు రోహిణికి గుర్తొచ్చి కంగారు పడిపోతుంది. పేరు ప్రభావతి బ్యూటీ పార్లర్ అన్న పేరు కాకుండా క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని ఉంటుంది కదా, ఇక ఆ బోర్డుని వాళ్ళ అత్త ఎక్కడ చూసేస్తుందో అని గుడ్డతో కప్పేస్తుంది. ప్రభావతి లోపలికి రాగానే ఎదురుగా ఉన్న బోర్డుకి గుడ్డ కప్పి ఉండడం చూసి అదేంటి నా పేరు కనిపించకుండా అలా గుడ్డ కప్పారెందుకు, నేను దాన్ని చూసుకునే సగం సంతోషపడుతున్నాను రోహిణి అని అంటుంది. బోర్డుకి కలర్ మార్పిస్తున్నాను అత్తయ్య, అందుకే ఎవరు చూడకూడదని అలా కప్పాను, మీరు రండి అని లోపలికి తీసుకెళ్లి మీకు తలనొప్పిగా ఉంది కదా మసాజ్ చేస్తాను కూర్చోండి అని తనకి కూర్చోబెట్టి హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది. అంతలో బ్యూటీ పార్లర్కి అసలు ఓనర్ అక్కడికి వస్తుంది. అది చూసిన రోహిణి ఫ్రెండ్ లోపలికి వచ్చి తనకి చెప్తుంది. ఇక తనైతే కంగారు పడిపోయి తనని మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లి వాళ్ళత్తకి ఫేస్ మసాజ్ చేస్తున్నట్టుగా కూర్చోబెట్టి కళ్ళకి కీరా పెట్టేస్తుంది. బ్యూటీ పార్లర్ ఓనరు రోహిణిని పిలవడంతో తన ఫ్రెండ్ని వాళ్ళ అత్త దగ్గర పెట్టి మసాజ్ చేయమని చెప్తుంది. ఇక కళ్ళు మూసుకొని ఉంటుంది కాబట్టి ఎవరు మసాజ్ చేస్తున్నారో తనకు కనిపించదు కాబట్టి తన పాటికి తను మాట్లాడుకుంటూ ఉంటుంది. అంత లోపల రోహిణి తన ఓనర్ దగ్గరికి వెళ్లి ఆ మంత్లో వచ్చినటువంటి అమౌంట్ ని లెక్కలు చూపించుతుంది. ఇక తనైతే ఆ లెక్కలు చూసేసి సరే రోహిణి జాగ్రత్తగా చూసుకో పార్లర్ని అని తనైతే వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళ అత్త దగ్గరకు వచ్చేసి ఇక మేకప్ రిమూవ్ చేసి తనతో పాటు ఇంటికి బయలుదేరుతుంది. శృతి విషయానికి వస్తే తను నేరుగా మీనా దగ్గరకు వచ్చి రవిని ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పేస్తుంది. ఆ మాట విని మీనా అయితే భయపడిపోతుంది. ఏంటి, మీరిద్దరు ప్రేమించుకున్నారా, ఆ విషయం నాకు రవి చెప్పనే లేదే అని అంటుంది. ఆ రవి ఉత్త పిరుకోడు, ఎప్పటికీ చెప్పడు, అందుకే నేనే ధైర్యం చేసి చెప్దామని వచ్చానని చెప్తుంది. అంతేకాకుండా మా ఇంట్లో నాకు సంబంధం చూసి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే నేను ధైర్యం చేయాల్సి వచ్చింది, ఇక నా దగ్గర అంత టైం కూడా లేదు అని తను చెప్తూ ఉంటే మీనాకైతే చెమటలు పట్టేస్తాయి. ఈ విషయం మా ఆయనకు గాని తెలిస్తే చాలా గొడవలు జరుగుతాయని చెప్తూ ఉంటుంది. నువ్వే ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి అని శృతి అడగడంతో ఇక తనైతే నీకు నేను సహాయం చేస్తే నా కాపురం కూలిపోయేలాగుంది, మా అత్తకు గాని తెలిసిందంటే అస్సలు నన్ను బతకనివ్వదని చెప్తూ ఉంటుంది. సరే శృతి, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళు, నేను ఈ విషయాన్ని మా ఆయనతో మాట్లాడతాను, బయటికి వెళ్లిన మా అత్తగారు గాను వచ్చారంటే గొడవ అవుతుందని తనని పంపించడానికి తన గదిలో నుంచి హాల్లోకి తీసుకొస్తుంది. హాల్లో అప్పటికే వచ్చేసిన ప్రభావతి రోహిణి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తనైతే భయపడిపోతుంది. ఎవరు, తనెవరు అని అడిగేటప్పటికి నా స్నేహితురాలని చెప్పి ప్రస్తుతానికి తనని పంపించేస్తుంది. ఇక వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పూలు అమ్ముకునేదానికి ఆ అమ్మాయి స్నేహితురాలేంటి, తను చూస్తూ ఉంటే గొప్పింటి అమ్మాయి లాగుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. తర్వాత మీనా బాలుతో రవి ప్రేమ విషయాన్ని చెప్తుంది. శృతి రవి ప్రేమించుకుంటున్నారు అని చెప్పడంతో బాలు అయితే నేను అనుకున్నంత జరిగింది, ఈ విషయాన్ని వాడితోనే తేల్చుకుంటాను అని రవి పనిచేస్తున్న రెస్టారెంట్కి వెళ్లి రవిని చెంప మీద కొట్టి అతనికి వార్నింగ్ ఇస్తాడు. నాన్నని అవమానించిన వాడి కూతురుతో నీకు స్నేహం ఏంట్రా అని నేను ఆ రోజే చెప్పాను, ఇప్పటికైనా ఇవన్నీ మానేసేయి, లేదంటే బాలు అంటే ఏందో చూపిస్తాను నీకు అని తిట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు.